దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనకు మార్గము, సత్యము, జీవమై ఉన్నటువంటి యేసుక్రీస్తు మహిమపరచబడును గాక. దేవుని బిడలైన ప్రియులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్లారా, యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షముగా అందులో ఇమిడి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ సన్నిధి అను మందిరము మదర్ తెరీసా కాలనీలో, పరిశుద్ధ అగ్నిరథము అను మందిరము కృష్ణలంక విజయవాడ నందు సంఘ పరిచర్యలు, సువార్త పరిచర్యలు చేయుచున్నవి. వాటి పక్షముగా ఈ యొక్క దేవుని యొక్క వర్తమానము మీకు అందించబడుతున్నది. ఆసక్తితో వింటూ దేవునికి దగ్గరగా మిమ్మల్ని మీరు మరలుచుకుంటూ ఆయన యొక్క కృపకు పాత్రలవుతున్న దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ యొక్క ఆత్మ అభిషేకము కొరకు, ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మేము మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేసుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మరియు పరలోకము తెరువబడి ఉండుటయు చూచితిని. అప్పుడిదిగో తెల్లటి గుర్రమొకటి కనపడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైనటువంటి వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. యోహాను భక్తునకు దేవుని యొక్క దర్శనము. పద్మాసు మందిరములో ఆయన శిక్ష పొందుతున్నప్పటికీ దేవుని యొక్క ఆత్మవశుడై రానున్నటువంటి పరలోకపు జీవిత విధానాన్ని ఆయన దర్శన రూపంలో పొందుకుంటూ ఈ యొక్క ప్రకటన గ్రంథములోని అనేకమైనటువంటి గూఢార్థము కలిగినటువంటి మర్మాలను ఆయన తెలియచేశాడు. అందులో రాయబడినటువంటి ఈ మాటను మనం ఇప్పుడు చదివాం. పరలోకము తెరువబడి ఉన్నదట. భక్తుడు చూచుచుండగా పరలోకము తెరువబడుటను చూచాడు. తెల్లటి దవణవర్ణము కలిగినటువంటి గుర్రం ఒకటి కనపడినది చూచాడు. దాని మీద కూర్చున్నటువంటి వానికి ఆయన 2 లక్షణాలని చెప్తూ ఉన్నాడు. తను చూచుతున్నటువంటి పరలోకపు దర్శనములో, తెరవబడినటువంటి పరలోకపు స్థానంలో ఆయన ఒక దర్శనంలో ఏం చూస్తున్నాడంటే, తెల్లటి ధవళవర్ణము కలిగిన గుర్రము ఒకటి చూస్తూ, గుర్రము పైన ఆసీనుడైనటువంటి వానిని చూస్తున్నాడు. ఆసీనుడైనటువంటి వానికి 2 లక్షణాలను అని తెలియజేస్తున్నాడు. మొదటి లక్షణం ఏం చెప్పాడంటే, ఆయన నమ్మకమైనటువంటి వాడు. ఆ గుర్రము పైన ఉన్నటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా దాని మీద ఉన్నటువంటి ఆయన సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన పేరే సత్యవంతుడు అనే నామము ఉంది. 2 దేవుని యొక్క లక్షణాలను, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని భక్తుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. తీర్పు తీర్చటానికి రానై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క స్థితి ఎలా ఉందంటే, ఆయన ఆసీనుడై గుర్రము ఎక్కి వస్తూ ఉన్నటువంటి వానిలో నమ్మకత్వాన్ని భక్తుడు చూశాడు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క దేవునికి సత్యవంతుడు అనే పేరు విన్నాడు. యేసుక్రీస్తుని మనము చాలా పర్యాయాలు ఒక లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటుంటాం. మనలో విశ్వాసానికి కర్త, ఆ విశ్వాసాన్ని కొనసాగించువాడు. యేసుక్రీస్తు వలననే మనలో విశ్వాసము పుడుతుంది. ఆ విశ్వాసాన్ని ఏర్పరిచేటువంటి వాడు యేసుక్రీస్తు వారు. ఆయన సత్యవంతుడు అని పేరు కలిగినటువంటి వాడు. అనేకమైనటువంటి దేవుని విశ్వాసాలకు ఇది ప్రాముఖ్యమైనటువంటి. ఈ దేవునికి సత్యవంతుడు అనే నామము ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే స్వయంగా ఈ లోకములో రక్తమాంసములు కలిగినటువంటి వానిగా 33.5 సంవత్సరాలు
ఇజ్రాయేల్ దేశంలో సంచరించినప్పుడు తనే స్వయంగా చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాడు అంటున్నాడు. యేసు ప్రభువారు స్వయంగా తను చెప్తున్నటువంటి మాటే నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అని చెప్తూ ఈ సత్యమైనటువంటి సత్యవంతుని ద్వారా మాత్రమే ఎవరికైనా కానీ పరలోకములో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది, అర్హత ఉంటుంది. ఈ మార్గము గుండానే పరలోకము చేరవలసి ఉన్నది. ఈ సత్యము గుండానే మనము సత్యమైనటువంటి జీవితాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఉంటుంది. ఈ యొక్క సత్యవంతుని ద్వారానే మన ఆత్మకు జీవమును మనము నిలుపుకోగలం. ప్రభువారే స్వయంగా సత్యము అని చెప్తున్నాడు. సత్యము అంటే ఆయన ఎప్పుడూ సత్యస్థితిని కలిగినటువంటి వాడు, నిజమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వాడు. ఆయన వ్యక్తిత్వాన్ని గనక మనము నిర్వచించాలి అంటే అది సత్యము అనేటువంటి మాటతో అది వివరించబడింది. ఈ దేవుడు తనే సత్యవంతుడు అనే నామకరణము కలిగినటువంటి వాడు అని భక్తుల చేత గుర్తెరిగినటువంటి వాడు. ఈ దేవుడు నేనే సత్యము అని ప్రకటించినటువంటి వాడు. అందుకనే ఈ సత్యమైనటువంటి దేవుణ్ణి మనము తెలుసుకోకుండా ఉండకుండా మన జీవితాన్ని మనము ముగించకూడదు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఇంకొక మాట వ్రాయబడి ఉంది. ఆయన అద్వితీయ సత్యదేవుడైనటువంటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చెప్తున్నాడు. తండ్రి అయినటువంటి యెహోవా ఆయన అద్వితీయమైనటువంటి సత్యదేవుడు, ద్వితీయము కానటువంటి సత్యదేవుడు, ఏకైక సత్యదేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపములో ఉన్నటువంటి త్రియేక దేవుడు. ఈయన సత్యదేవుడు. ఈ సత్యదేవుడు ద్వారా భూమి మీదకు మన యొక్క రక్షణ కొరకు మనము నిజము గ్రహించటానికి పంపబడినటువంటి ప్రియకుమారుడు యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ద్వారానే మన యొక్క ఆత్మలకు నిత్య జీవం ఉంటుంది. మనము శాపము నుండి విడుదల పొంది విమోచింపబడి మనము దీవెనలోకి ప్రయాణించేటువంటి అవకాశం ఉన్నది అని మనము దేవుని పేరట జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క దేవుని యొక్క స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టిని మనము గమనించవలసిందిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి అద్వితీయ సత్యదేవుడు, కుమారుడు సత్యవంతుడు అని నామకరణము కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా మూడవ రూపము ఆయన యొక్క స్థితి అయినటువంటి ఆ యొక్క ఆత్మ కూడా సత్యమైనటువంటిదిగా మనము గమనించవచ్చు. మనం గనక లేఖనాలు గనక గమనిస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది. సత్యరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సత్యరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు, సత్యముగా రూపము కలిగినటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, మనలను సర్వసత్యములోకి నడిపించుతుంది. ఈ పరిశుద్ధాత్మ ఏదైతే సత్య రూపమై ఉన్నదో ఆత్మ దేవుని నుండి మన మీదకు వచ్చినప్పుడు మనము సర్వసత్యములోకి నడిపించబడతాం. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు సత్యవంతుడు, అద్వితీయ సత్యదేవుడు. కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నేనే సత్యము అని చెప్తున్నటువంటి వాడు. పరిశుద్ధ ఆత్మ గురించి చెప్పబడినటువంటి మాట సత్యము రూపముగా కలిగినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మన దగ్గరకు వస్తే ఆ పరిశుద్ధాత్మ వలన మనము సత్యములోకి నడిపించబడతాం. మనము సత్యములోకి నడిపించబడటానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కలిసి మనలను నడిపిస్తేనే మనము యొక్క ధన్యతను పొందగలము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుని లేఖనాలలో త్రిత్వము ఈ సత్యమును బయలుపరచటంలో మనకి చక్కగా ఉపయోగపడుతూ ఉన్నది, ప్రకటించబడుతూ ఉన్నది. మనం ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు అనే మార్గము ద్వారా పరలోకములోకి వెళ్ళే వారము, సత్యవంతుడైనటువంటి దేవుని ద్వారా మన ఆత్మలకు జీవము పొందేవాళ్ళము. మనము సత్యములోకి నడిపించబడాలి అంటే, సర్వ సత్యములోకి ప్రవేశించాలంటే, నిజమైనటువంటి దేవుని రాజ్యమైన పరలోకములోకి మనము ప్రవేశించాలంటే, మనము తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వమైనటువంటి సత్యములోనికి మనము ప్రవేశింపబడాలి. ఈ సత్యము మనలను ప్రతిష్ఠ చేయాలి. మనము సత్యములోకి ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠించబడటము అంటే మనము కేటాయించబడతాము, మనము ఎన్నిక చేయబడతాము, మనము ఏర్పరచబడటం. సత్యము కొరకు మనము ఏర్పరచబడాలి, సత్యములోకి మనము ప్రతిష్ఠ చేయబడాలి అని దేవుని లేఖనాలు మనలను సత్యమైనటువంటి జీవితం గురించి దేవుని గ్రంథం మనలకు తెలియజేస్తూ ఉన్నది. మనం ఇంకా లేఖనాలు గనక చూస్తూ ఉంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. వారు సత్యమును ప్రతిష్ఠ చేయుబడినట్లు వారిని కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నావు. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తూ ఉన్నాడు, మనమందరము ఆయన ఇష్టులైనటువంటి మనుషులందరూ, దేవుని బిడ్డలందరూ మనము సత్యములో ప్రతిష్ఠించబడటానికి దేవుడు కుమారుడిని, సత్యవంతుడిని ఆయన ముందుగా సత్యంలో ప్రతిష్ఠ చేశాడు. ఈ ప్రతిష్ఠుడైనటువంటి సత్య ప్రతిష్ఠుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనము సత్యంలోకి ప్రతిష్ఠ చేయబడుతూ ఉన్నాం. ఎందుకు అంటే మనము అపవాది సంబంధులం, లోకవాది సంబంధులం, సాతాను యొక్క దాస్యములో నిండినటువంటి వారం. ఈ అపవాదికి, సాతానుకి ఏం పేరు చెప్పబడిందంటే అబద్ధికుడు అని చెప్పబడినది. అతడు అబద్ధికుడు, అబద్ధమును మనకు నేర్పించినటువంటి వాడు. ఆదికాండము ప్రారంభంలోనే వాడు అవ్వ ఆదాముతో మాట్లాడినటువంటి అబద్ధం. ఈ పండు మాత్రము దేవుడు మమ్మలను తినకూడదు అని మాకు సలహా ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్తే, లేదు లేదు ఆ పండు మీరు తింటే మీరు దేవతలు అవుతారు అని మొదటిగా అబద్ధము చెప్పినటువంటి వాడు, అబద్ధాన్ని మనుషులకు నేర్పినటువంటి వాడు. ఆ అబద్ధము వలన, ఆ అబద్ధాన్ని మనము గైకొనటం వలన ఒకరి తర్వాత ఒకరము పాపము కొనసాగిస్తూ ఉన్నాం. ఆ పాపమునకు ఫలితమే మనము అబద్ధికుని, సాతాను యొక్క బిడలైపోయాం, శిష్యులైపోయాం. ఈ అబద్ధికుడు నుండి మనము సత్యవంతుడైనటువంటి దేవుని యొక్క బిడలుగా రూపాంతరము చెందాలి అంటే మనము సత్యములోకి ప్రవేశించబడాలి అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సత్యములోకి ప్రతిష్ఠ పడటానికి ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ స్థితులను మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవుని పేరట మీకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఎందుకని మనము ఈ అపవాదికి దాస్యులమయ్యాం, అపవాదికి బిడలమయ్యాం, అపవాది సంబంధికులయ్యాం, అబద్ధము చెప్పే వారము మనం ఎందుకు అయ్యామంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని నిశ్చయముగా మనతో చెప్తున్నాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము అంటే అపవాది, సాతాను. ఈ అపవాదికి దాసులమైన మనము, దాని బిడ్డలమైనటువంటి మనము, దాని అనుచరులమైనటువంటి మనము సత్యములోకి ప్రతిష్ఠ చేయబడినటువంటి అవసరము మనకుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో ఇంకో మాట ఉంది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని దేవుడు కుమారుడికి చెప్తున్నటువంటి మాట. సత్యమందు వారిని ప్రతిష్ఠ అంటే మనలను, దేవాది దేవుడైన తండ్రి దేవునికి యేసయ్య ప్రార్థన చేస్తూ, నేను నువ్వు ప్రేమించిన ఈ బిడ్డలు మనుషులు అబద్ధమునకు వారసులయ్యారు, పాపమునకు దాసులయ్యారు,
వారిని సత్యంలోకి ప్రతిష్ఠ చేయమని ఆయన మనందరి తరపున తండ్రి దేవునితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దానికి ఆయనే పరిష్కారాలు కూడా తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనములో సత్యములోకి మనము ప్రవేశించటానికి, సత్యమందు మనము ప్రవేశించబడటానికి కొన్ని సూత్రములను మనము గమనించవచ్చు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులునుగా చేయును అని అంటది. పాపమునకు దాసులైనటువంటి మనం, అపవాది సంఖ్యలలో బంధింపబడి ఉన్నటువంటి మనం, మన పాపమును బట్టి జీతముగా మరణము పొందుతున్నటువంటి మనము, ద్వితీయ మరణము మన ఆత్మకు తెచ్చుకున్నటువంటి మనము, వీటన్నిటి నుండి విడుదల పొందాలంటే, స్వేచ్ఛ పొందాలి అంటే, వీటన్నిటి నుండి మనము విమోచన పొందాలి అంటే ఒకళ్ళే ఒకరు చేయగలరు. ఎవరు అంటే సత్యమే మనలను స్వతంత్రులను చేయును. ఈ సత్యము తండ్రి అయినటువంటి దేవుని రూపంలో ఉంది, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు స్థాయిలో ఉంది, పరిశుద్ధ ఆత్మ యొక్క స్థితిలో కూడా సత్యము మనలను స్వతంత్రులను చేయుటకు అది సఫలము చేయగలిగిన సమర్థత కలిగి ఉన్నది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో కంటిన్యూషన్ అంటది, నీ వాక్యమే సత్యము అంటది. 4వ మాటగా తెలువబడ్డ మాట. దేవుని యొక్క లేఖనాలే, పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచినటువంటి దేవుని మాటలే సత్యము. యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచుట ద్వారా, విశ్వాసమునకు కర్తయ్యి దానిని కొనసాగించు వాని ద్వారా, తెల్లని గుర్రము మీద అధిరోహించి వస్తున్నటువంటి నమ్మకమైనటువంటి వాని ద్వారా, విశ్వాస్యతను నిండుగా కలిగి ఉన్నటువంటి యేసు క్రీస్తు ద్వారా మనము సత్యములోకి ప్రవేశించబడే అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ మన మీద ఆవరించుట ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడును మనము పొంది ఉండుట ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము మనము పొంది ఉండుట ద్వారా సత్యములోకి మనము ప్రతిష్ఠితమయ్యే అవకాశం ఉన్నది. అక్కడ ఇంకా వ్రాయబడినటువంటి మాట, నీ వాక్యమే సత్యము. అలానే యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనములో కూడా ఏమంటుందంటే, ఆయన శిష్యులము మనము అగుట ద్వారా, యేసుక్రీస్తు యొక్క మాటలను మనము అనుసరించుట ద్వారా, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను మనము పాటించుట ద్వారా, ఆయన యందు విశ్వాసము ఉంచుట ద్వారా మనము సత్యమును కలిగి ఉంటాము అని తెలియజేస్తుంది. దేవుని యొక్క స్థితిని, సత్యమును మనము ప్రతిష్ఠిత చేసుకోవటానికి చక్కగా కొన్ని సూత్రాలు తెలియజేయబడుతున్నాయి. ఆయన బిడ్డలుగా మనము మార్చబడటానికి, ఆయన శిష్యులుగా మనము అనుసరించబడటానికి, ఆయన యందు విశ్వాసము కలిగి ఉండుట ద్వారా మనము సత్యాన్ని మనము కొనసాగించవచ్చు అని లేఖనాలు చెప్తున్నవి. ఈ దేవుడు సత్యమైనటువంటి వాడే అని మనము ఇన్ని స్థాయిల్లో చెప్తున్నాం. తండ్రి దేవుడు సత్యము, అద్వితీయ దేవుడు, కుమారుడు సత్యవంతుడు, పరిశుద్ధ ఆత్మ సంపూర్ణ సత్యమును చూపించగలిగేది. అలానే ఇప్పుడు ఆయన వాక్యమే సత్యము అనే మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలన్నిటిని బట్టి దేవుని యొక్క స్థితి, సత్యముతో ఆయనకున్నటువంటి సంబంధాన్ని మనము చక్కగా బేరీజు వేసుకోవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో యేసుక్రీస్తు వారిని, వాక్యాన్ని మనకు ఉపోద్ఘాతంగా చెబుతూ అక్కడ రాయబడినటువంటి మాట, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను అని ఉంటుంది. ఆ వాక్యము ఏదైతే పరిశుద్ధ గ్రంథము మనకు అందించబడి ఉన్నదో, ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఈ మాటల ద్వారా, వాక్యమై ఉన్నటువంటి దేవుని ద్వారా అది శరీరధారి అయి, ఆ శరీరము నిండా కృపను సంపూర్ణంగా కలిగి ఉండి సత్యాన్ని పరిపూర్ణంగా ఇముడ్చుకొని అది మన మధ్యకు వచ్చినది అని రాయబడింది. దేవుని యొక్క రూపము మనుషులకు అందించబడిన విధానం ఏంటంటే, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా, సత్యవంతునుడుగా వాక్య రూపములో మన మధ్య ఇప్పుడు మన చేతులలో బైబిల్ గ్రంథంలాగా ఇమర్చబడి ఉన్నది. ఈ దేవుని యొక్క స్థితి ఎన్ని రూపాలుగానో మనము గ్రహించటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి అవకాశంగా మనము గమనించవచ్చు అన్నమాట.
యోహాను సువార్త 1వ అధ్యాయంలోని 17వ వచనంలో ఇంకా చక్కగా ఏమని రాయబడి ఉంటుందంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కానీ కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. పంచకాండములు కలిగినటువంటి దేవుని యొక్క ధర్మశాస్త్రము రాతి పలకల మీద చెక్కబడి అవి మోషే ద్వారా ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించబడినది. వారిని దేవుని యొక్క మార్గంలో నడిపించటానికి అది ప్రయత్నం చేసినది. ఆ ధర్మశాస్త్రము నెరవేర్చబడనటువంటి స్థితిలో యేసు ప్రభువారు జన్మించి ఆ ధర్మశాస్త్రాన్ని తన యొక్క కార్యము రూపములో, తన యొక్క పనుల రూపంలో దానిని నెరవేర్చినటువంటి ఆయన కృపను సత్యమును తన ద్వారా మనకు కలిగించాడు. శ్రేష్టమైనటువంటి 2 మంచి మాటలు. కృపను యేసుక్రీస్తు ద్వారా మనం పొందుతున్నాం, సత్యము మనము యేసుక్రీస్తు ద్వారా పొందుతున్నాం. ఏ భేదము లేకుండా, ఏ యొక్క తర్కము లేకుండా, ఏ కారణాలు కూడా లేకుండా తన యొక్క ప్రేమను, వాత్సల్యాన్ని వెల్లడి చేసి మనలను తన ప్రక్కన కూర్చోబెట్టుకొని సంతోషభరితులను చేయటం అనే ఒక ఉంది చూసారా, ఆ ప్రేమకు ఫలమే కృపనుగా చెప్తాం. ఈ దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ అని చెప్తాం, కొలతలు లేనటువంటి ప్రేమ. ఈ ప్రేమ కలిగినటువంటి కృప మనలను సర్వసత్యములోకి నడిపించేటువంటి సత్యము, అది పరిశుద్ధాత్మ రూపముగా యేసుక్రీస్తు పలికినటువంటి దేవుని యొక్క మాటల రూపంగా మనలను నడిపిస్తున్నటువంటి మార్గదర్శకముగా అది దేవుని ద్వారానే మనకు అనుగ్రహించబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. వాడుక మాటల్లో చెప్పే మాట, సత్యమంత సుకృత్వము లేదు, పాపమంత పాతకము లేదు అనేది, అబద్ధమంత పాతకము లేదు అనే మాటను మనం వింటూ ఉంటాం. ఎవరు సత్యాన్ని అన్వేషిస్తారో, ఎవరు సత్యము కొరకు ప్రయాసపడుతూ ఉంటారో, ఎవరు సత్యము కొరకు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో, దానికి మించినటువంటి శ్రేష్టమైన కృత్యము లేదు, కార్యము లేదు అని చెప్పబడింది. చేసినటువంటి అన్ని మంచి పనుల్లో విశేషమైనటువంటి పని ఏంటి అంటే సత్యము కొరకు ప్రతిష్ఠించబడతాం. అదే అసత్యమంత పాతకము లేదు అని కూడా చెప్పబడతా ఉంటుంది. అసత్యము అంటే సత్యానికి విరుద్ధమైనటువంటిది, వ్యతిరేకమైనటువంటిది కలిగి ఉండటాన్ని అసత్యం అంటే, దానిని మించిన పాతకము లేదు, పాపము లేదు అని చెప్పబడినది. ఈ దేవుడు సత్యదేవుడు, అందుకని ఈ దేవుడిని మనము అనుసరించాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞకు, శాసనానికి వాళ్ళు వ్యతిరేకంగా ఉండి సత్యదేవుడిని మాత్రమే మేము కొలుస్తాము అని వారు తీర్మానించుకొని ఉన్నప్పుడు, యవ్వన బిడ్డలు, చాలా భవిష్యత్తున్న బిడ్డలు, రాజు గొప్ప అధికారి ముందు కూడా సత్యదేవుడిని మాత్రమే మేము ఆరాధిస్తాం, కొలుస్తాం అని వారు స్థిరంగా నిలబడ్డారు. అయినప్పటికీ రాజు వారిని దండించటానికి కూడా సిద్ధపడి దండన కూడా ఏర్పాటు చేస్తారు. ఆ మండుచున్నటువంటి అగ్నిలో కూడా ఈ 3 స్నేహితులు సత్యదేవుడిని మాత్రమే ఆరాధిస్తూ కనపడతారు. అయితే ఆయన సత్యము కాబట్టి, ఆయన యందు విశ్వాసము, నమ్మకము చూపించగలము కాబట్టి, ఆయన నమ్మదగినటువంటి వాడు కాబట్టి, ఆయన తన దూతతో ఈ యొక్క 3 స్నేహితులను కాచి కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. బయటికి వెలువడినటువంటి ఆ స్నేహితులకు కనీసము ఆ మంట, పొగ వాసన కూడా రానంత శ్రేష్టంగా వాళ్ళు బయటకు వచ్చారు. ఈ యొక్క స్థితిని చూసి ఆ రాజే అంటాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, మీ దేవుడే పూజార్హుడు. ఈ దేవుడు సత్యవంతుడని ఆయన గ్రహించినట్లుగా లెక్క. అపోస్తుల కార్యంలో స్టెఫెను యొక్క పరిస్థితి కూడా గమనిస్తే, ఎంతమంది అధికారులు, లేకపోతే పరిసయ్యులు, శాస్త్రులు, రోమా సామ్రాజ్యము సత్యదేవుడైనటువంటి యేసు క్రీస్తుని గురించి స్వార్థ చెప్తున్నప్పుడు ఆయన రాళ్లతో కొట్టి చంపినా కానీ స్టెఫెను హతసాక్షిగా చనిపోతూ కూడా
ఈ దేవుని యందు విశ్వాసము కలిగినట్లుగా చూస్తూ ఉంటాం. చంపబడినటువంటి స్టెఫను కొరకు యేసు ప్రభువారు తండ్రి పక్కన కుడిపార్శ్వమున నిలబడి ఈ యొక్క స్టెఫను ఆత్మకు ఆయన స్వాగతం పలుకుతున్నట్లుగా ఆయన నిలబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సత్య దేవుని కొరకు, సత్యము కొరకు మనలను మనము సత్యములోకి ప్రతిష్ఠ చేసుకునేటువంటి క్రియ ఈ లోకములో బహుశ్రేష్టమైనది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. సత్యము ఎక్కడైతే మనము సమకూర్చుకుంటామో అక్కడ మనకు సర్వ సంపద సమకూర్చబడిద్ది అని ఒక నానుడు ఉంది. ఎక్కడ సత్యములోకి మనము స్థిరపడి ఉంటామో అక్కడ సర్వ సంపద సమకూర్చబడిద్ది. ఆత్మకు జీవము, శరీరమునకు సంతోషము, సమాధానం. ఆత్మీయ స్థితికి జీవం ఉంటుంది, మనసుకు సమాధానం ఉంటుంది, శరీరానికి సౌఖ్యం ఉంటుంది. ఎందుకు అంటే ఈ యొక్క సత్యముతో ప్రతిష్ఠించబడినటువంటి వారికి ఉన్నటువంటి ధన్యతను మనము గుర్తు చేసుకున్నాం. లోకములో ఒక పోకడ కూడా ఉంది. సత్యము చెప్పులేసుకునేలకే, అసత్యము ఆమడ దూరం వెళ్ళింది అని. ఇప్పుడు జరుగుతున్నటువంటిది లోకంలో అసత్యమే వేగంగా ప్రవహిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క స్థితి తెలిసినటువంటి మనము సత్యము యొక్క వ్యాప్తి కొరకు, యేసుక్రీస్తు యొక్క సువార్త వ్యాప్తి కొరకు, ఆయన స్థితిని ఇతరులకు తెలియచేయటం కొరకు, నశించే ఆత్మలను సత్యమునందు ప్రతిష్ఠ చేయటం కొరకు మనమందరము ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా కలుగచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సత్యవంతుడు అనే నామము కలిగినటువంటి దేవ, అద్వితీయ సత్యదేవుడా, ఆత్మ రూపములో ఉన్నటువంటి సత్యదేవ, మిమ్మల్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ స్థితి అత్యున్నతమైనది, ఘనమైనది. ఆ సత్యములోకి మేము ప్రతిష్ఠింపబడటానికి నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా, నీ వాక్యమును మేము అనుసంధానం చేసుకొనుట ద్వారా, నీ సత్య ఆత్మను మాలో గైకొనుట ద్వారా మేము సత్యములోకి ప్రతిష్ఠించబడేటట్లుగా మమ్మలను బలపరచండి. ఆత్మ అభిషేకము పొందినటువంటి మేము ఈ సత్య సువార్తను మీ రాకడలోపు, మా ప్రాణం పోకడలోపు నలుదిశల్లో వ్యాప్తి చేయటానికి మమ్మలను బలపరిచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు సత్య దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎప్పుడును మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ స్వార్థ సందేశాలు జీసస్ ట్రస్ట్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా నిరంతరము ప్రసారం అవుతున్నవి. వీక్షించవలసినదిగా ప్రార్థన. దైవజనుడిగా నేను, మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు, దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.